మనము ఈ ధర్మాన్ని ఆరంభించినప్పుడు బయట వ్యక్తుల్ని అడుగుందాము, మీరు సంతోషంగా ఉన్నారా అని. అవును అన్నారు. మీకు దుఃఖం ఉందా అని అడిగాము. అంటే లేదు అన్నారు. అసలు దుఃఖం అంటే ఏంటి అని అడుగుతూ వచ్చున్నారు. మన ధర్మము ప్రజలకి బోధిస్తుంది, మనసు యొక్క బందీగా ఉండటం వల్ల అసలు లోపల ఏం జరుగుతుందో తెలియటం లేదు. నిరంతరము మనిషి ఆలోచనలోని పగటికళ్ళకంటూ ఉంటారు. పగటికళ్ళకని తన చుట్టూ ఒక మాయాలోకాన్ని ఏర్పరచుకుంటూ అదే ప్రపంచమని నమ్ముతూ ఉంటారు. అందువల్ల తాను ఎలా ఉన్నాను అని కూడా ప్రతి మనిషికి జ్ఞానము కలగటం లేదు, బోధపడటం లేదు. అందువల్లే మన ధర్మ ప్రయాణము చూసినట్లయితే ఎవరైతే ధర్మంలోకి ముందుగా వస్తారో ఆ వ్యక్తులు అచేతన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళ లోపల చైతన్యం అనేది కలగజేస్తూ ఉంటారు. అచేతన వ్యక్తులు అంటే లోపల ఆలోచనల వల్ల వారి జీవితం ఎలా నడుస్తుంది అన్నది తెలియని ఒక పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అయితే ధర్మాలకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణము చేతనమవుతూ ఉంటుంది. అంటే లోపల ఏం జరుగుతుందో అని తెలుసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఒక జాగృతతో వాళ్ళు ఉంటారు. అంటే ఇది నాకు జరుగుతుంది అని వాళ్ళు తెలుసుకొని ఉంటూ ఉంటారు. సో ధర్మ మొదట్లోని మనసు గురించి శ్రీ భగవాన్ బోధించడము ఆరంభించినప్పుడు ఒకసారి ఒక దర్శనంలో శ్రీ భగవాన్ని ఒక భక్తుడు అడిగున్నాడు, ప్రియమైన భగవాన్, నేను ఎప్పుడూ నా మనసులోని పరిగెడుతూ ఉన్నాను. నా ఆలోచనలు నిరంతరము వస్తూనే ఉన్నాయి. నాకున్న వాస్తవ పరిస్థితిలోంచి నేను వెళ్ళిపోతున్నాను. ఇలాగా నేను వర్తమానంలోంచి ఎక్కడికో పారిపోతూ ఉన్నాను. నా జీవితం పట్ల నాకెప్పుడు సంతోషము, తృప్తి అనేది కలగడం లేదు. నాకు ఏదో ఒకటి జరగాలి అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది ఏంటి భగవాన్, దయచేసి నాకు వివరిస్తారా అని ఆ భక్తుడు అడుగున్నారు. దానికి శ్రీ భగవాన్ ఇచ్చిన బదుల్ని చాలా శ్రద్ధగా ఆలకించండి. నేరుగా నేను మీకు తెలుగులో అనువాదం చేస్తూ ఉన్నాను. ఇక్కడ శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు, మీకు మీ మనసు మీది అని ఒక భావన ఉంది. వాస్తవానికి మీ మనసు కాదు, అది మనసు మాత్రమే. అది చాలా పురాతనమైనది. అది ఒకటే మనసు, ఏక మనసు. ఈ మనసు అనేది ఈ రకంగానే పనిచేస్తూ ఉంటుంది. ఈ రకంగా అది తన విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది. దీనిని మీరు చూడగలగాలి. అంతేకాకుండా మీ మనసు నుంచి మీరు విడివడాలి. ఈ మనసు నుంచి విడిన తర్వాత ఈ మనసు ఎలా పనిచేస్తుంది అని మీరు చూడగలగాలి. అప్పుడు అది మీ మనసు కాదు, మనసు అనేది ఆ విధంగా పనిచేస్తుంది అంతే. ఎప్పుడైతే మీరు మనసు నుంచి విడిపడతారో అప్పుడు ఇది నా మనసు అన్న ఒక గుర్తింపు అనేది మీకు ఉండదు. అప్పుడు అన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మీ జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. జీవితాన్ని అనుభూతి చెందే విధానంలో మార్పు వస్తుంది. ప్రతిదీ మీకు చాలా ఆహ్లాదంగా, మనోహరంగా ఉంటుంది. మీరు మిమ్మల్ని చూసినప్పుడు ఒక గెస్ట్ హౌస్లో అపరిచితుల్లాగా అనిపిస్తారు. ఒక గెస్ట్ హౌస్లో అపరిచితుల్లాగా అనిపిస్తారు. ఇది ప్రపంచము. ఈ ప్రపంచమే ఒక పెద్ద అతిథి గృహము. మీరొక యాత్రికులు, మీరు అపరిచితులు, కొత్త వాళ్ళు. మీరు ఈ రకంగా మీరు జీవితాన్ని జీవించడము ఆరంభమవుతుంది. మీకు మీరే పరిచయం లేని వ్యక్తిలాగా ఉంటే కానీ మీరు జీవించలేరు. అందువలన మీరు ఈ ప్రపంచము ఒక పెద్ద గెస్ట్ హౌస్ అని, ఈ గెస్ట్ హౌస్లోకి మీరు కొద్ది రోజులు ఉండడానికి వచ్చారని మీరు భావిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఈ గెస్ట్ హౌస్తో ఎటువంటి అటాచ్మెంట్ అనేది ఉండదు. దాని నుంచి మీరు విడిపడిపోతారు. అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఎప్పుడైతే మీ ఆలోచన నుంచి విడుతారో అప్పుడే ఇది సాధ్యమవుతుంది.
అందువల్లనే మేము మీకు బోధిస్తూ వస్తున్నాము. మీ ఆలోచనలు మీవి కావు అని. అంతేకాకుండా ఈ శరీరం కూడా మీది కాదు. శరీరం నుంచి కూడా విడిపడిపోవాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, కొంచెం మీరు అవగాహన చేసి చూసినట్లయితే మీ శరీరం మీది కాదని మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనసు కూడా మీది కాదని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నేను అన్న భావము కూడా మీది కాదు అని మీకు అర్థమవుతుంది. అది ఒక కల్పిత వస్తువు అని మీరు గుర్తిస్తారు. అది కూడా మనసులోని ఒక భాగం అని చూస్తారు. మీరు కేవలము చైతన్యము, స్వచ్ఛమైన చైతన్యము. మీరు ఈ అన్నిటి నుంచి కూడా, ఈ కనిపించే అన్నిటి నుంచి కూడా మీరు విడిపడిపోవచ్చు. ఏకత్వము మీకేం బోధిస్తుంది అంటే మిమ్మల్ని మీరు అన్నిటి నుంచి ఐడెంటిఫై చేసుకోవడం, మీకు వాటితో గుర్తింపు లేకుండా ఉండటము. అప్పుడు ఈ ప్రపంచంలో మీరు ఒక పరిచయం లేని వ్యక్తిలాగా మీరు ఉంటారు. ఒక గెస్ట్ హౌస్లో మీరు ఒక యాత్రికుల్లాగా జీవిస్తారు. అప్పుడు మీరు ఈ భూమి మీద స్వర్గంలో ఉంటారు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు.